అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతోటి ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది. ఎందుకు చెప్పారని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. మాటలను కఠినంగా ఉండకుండా చూసుకోవాలి. మృదువుగా సంభాషించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అప్పుడు మాత్రమే కుటుంబంలో ఆనందం వాతావరణం ఉంటుంది. సంబంధాల్లో సామరస్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం ఉంటుంది. ఈక్విటీ సమతుల్యతకు మించి కదులుతారు. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. గ్రాండ్ గా జీవించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. హార్డ్ వర్క్ వల్ల మాత్రమే విజయం అనేది చేకూరుతుంది. అహేతుక ప్రమాదాలను తీసుకోకుండా ఉండాలి. అవగాహనతోటి ముందుకు నడవాలి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. బాధ్యతలను పూర్తిగా నెరవేర్చుకోగలుగుతారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. ఈ రోజు మీరు కోరుకున్నటువంటి వ్యక్తితోటి ఈ రోజు సంభాషించడం వలన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. విజయాన్ని అందుకోవడానికి ఎక్కువగా శ్రమించాలి. సుమర్తనం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి. ఈ రోజు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది. నూతన నిర్వహణానికి అనుకూలంగానే ఉంది. గోప్యత పైన శ్రద్ధ చూపడం వల్ల మంచి జరుగుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల విద్యారంగంలో ఉన్న వారందరికీ కూడా చాలా ప్రయోజనకరమైన రోజుగా ఉంటుంది. దైవభక్తి పెరుగుతుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం బాగా సంపాదించడం జరుగుతుంది. నిర్వాహక పనులు నిర్వహించబడతాయి. పనితీరులో కూడా మెరుగైన ఫలితాలను అందుకుంటారు. మీకు వ్యతిరేకంగా ఉన్న వారిని, మీపై కుట్ర చేస్తున్న వారిని మీరు దూరంగా ఉంచాలి. చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. ఈరోజు మీరు తొందరపాటు మరియు అసహనంతో పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరియు మీ తొందరపాటుతనాన్ని నివారించాలి. ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి చెడు విషయాల గురించి ఈ రోజు ఎక్కువగా ఆలోచించకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయండి. చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. ఈ రోజు ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా మీరు ఒక చెడు పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. వారు ఇచ్చినటువంటి మంచి ఆలోచన కారణంగా ఈ రోజు మీకు ప్రయోజనం అయితే లభిస్తుంది. దానిని అనుసరించడం కారణంగా మీకు ఈ రోజు లాభం అయితే దక్కుతుంది. ఈ రోజు నిర్లక్ష్యం అనేది మీలో రాకుండా చూసుకోవాలి. మీ యొక్క ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు అలంకరణ వస్తువులపైన ఆసక్తి స్త్రీలకు పెరుగుతుంది. మరియు ఈ రోజు భావోద్వేగ విషయాల గురించి ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగిపోతాయి. చిన్న పిల్లల అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం అనేది పొందగలుగుతారు. అభిమానం అనేది మీపై పెరిగిపోతుంది. కుటుంబ సభ్యులకు మీరు మంచి సంబంధాలలో ఉంటారు. ప్రేమికులకు శుభదినము. మీ ఆలోచనలను మీరు పాజిటివ్ గా కొనసాగించే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం అధికంగా ఆనందం క్షణాలు అనేవి కలిగే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం వంటి పరిస్థితులను మీరు ఈ రోజు దూరంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే మీకు చాలా మంచిది, శ్రేయస్కరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇతరులు మీకు హాని తలపెట్టే ప్రయత్నాలతో బాగా చేస్తున్నారు. అటువంటి వారికి మాత్రం మీరు దూరంగా ఉండాలి. వారి కారణంగా మీకు ఎటువంటి హాని కలగకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. కానీ మీరు తొందరలోనే లాభాల దిశగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు హెల్త్ చెకప్లను చేయించుకోవడం మంచిది. ఈ రోజు రాశి వారి కార్యసిద్ధి హనుమ ఆరాధన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మరియు మీరు పనులలో ఉన్న ఆటంకాలు, అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. దృఢ నిశ్చయంతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యం అనేది వీరిలో వచ్చేస్తుంది. మరియు స్వశక్తిని నమ్ముకుంటే మంచి జరుగుతుంది. ఎవరిపై కూడా ఆధారపడకూడదు ఈ రోజు. ఈ రోజు మీరు సంకట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కోపావేశాలను అదుపులో ఉంచుకోవడం చాలా ఉత్తమము. వృధా ఖర్చులు అనేవి నివారించి
పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరము. ఈ రోజు రాశి వారు మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి మహిళలు ఆదిత్య హృదయ పారాయణము చేసినట్లయితే గనక మంచి ఆరోగ్యం అనేది వారి సొంతం అవుతుంది. ఈరోజు పట్టుదలతో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఎక్కువగా మరి సశక్తితోటి మెరుగైన ఫలితాలు అయితే అందుకుంటారు. లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ మరి లేత ఎరుపు రంగు. మరి ఈ రోజు రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా చాలా శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.